హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే చాలామంది థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. అది ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే సీట్ ఎంత వస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్తోనే లాస్ట్ అని చెప్పేసి అన్నారు. థర్డ్ కౌన్సిలింగ్ కూడా పెట్టారు, కాకపోతే ఇంకా స్టూడెంట్స్ మిగిలారని చెప్పి. కానీ ఈసారి అలాగైతే పెట్టే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ, అసలు మ్యాక్సిమం పెట్టకపోవచ్చు ఇంకా. సో మీరు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీటు కొట్టే విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో మీ అందరూ కూడా చాలా వరకు కూడా థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కదా, ఈ ఫేజ్ పోయినాక నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని చెప్పి అనుకుంటారు. దయచేసి అలా ఎవరు కూడా అనుకోకండి. ఇంక ఇదే ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజే ఇంక ఫైనల్ ఫేజ్ అని గుర్తుంచుకోండి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలాగిస్తే మీకు ఈసారి సీటు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు, అసలు సీట్ రాని వాళ్ళు. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే, మీకు వచ్చిన కాలేజ్ కన్నా మీకంటే కొంచెం ఎక్కువ ఉన్న కాలేజ్ అయితే పెట్టుకోండి. అంటే మీకు సపోజ్ ఏ కాలేజ్ అని వస్తే కనుక A+ కాలేజ్ అయితే ఉంటుంది చూడండి, ఆ విధంగా కాలేజ్ అని పెట్టుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ కాలేజ్ ఉన్న మాత్రం టాప్ కాలేజ్ మాత్రం పెట్టుకోండి. సో దానికంటే లోలో అంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే దానికంటే తక్కువగా అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీకు బెస్ట్ కాలేజ్ వస్తే మళ్ళీ ఇంకో కాలేజ్ పెట్టుకుంటే మాత్రం మీరైతే ఇంకా ఆ కాలేజ్ చదవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు దానికంటే కొంచెం బెటర్ కాలేజ్ అంటే టాప్ కాలేజ్ అనేవి పెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే అసలు సీట్ రాని వాళ్ళు. సో ముఖ్యంగా ఏంటంటే మనకి సిఎస్సి కాదు, ఐటీ కాదు, ఈసీ కాదు, ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ కట్ ఆఫ్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి చూడండి, అవి అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ లిమిట్ అయితే లేదు, అన్లిమిటెడ్ ఒక వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలని పెట్టండి. అందరూ కూడా 10-20 మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అందుకే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలర్ సీట్ అయితే రాలేదు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు. సో దయచేసి ఎలా ఇస్తే మాత్రమే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సో వన్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వెంటనే తెలియజేస్తాను. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా అయితే హెల్ప్ అయిందో ఈ ఛానల్, అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో కూడా మీకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటారని ఆలోచిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.